హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చవితికి నేను ఏమేమి ప్రసాదాలు చేస్తున్నాను అవన్నీ మీకు చూపిస్తాను. పొద్దున్న అన్ని పనులు చేసేసుకుని తలసానం చేసి దేవుని అది రెడీ చేశాను. శుభ్రంగా బొట్లు పెట్టి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ప్రసాదాల కోసం ముందుగానే నేను అన్నం వండేసి పులిహోర కోసం గంజం చేసి, పులిహోరకి నేను ఎప్పుడు గంజం ఇస్తాను ఫ్రెండ్స్. గంజం చేసి నూనె, పచ్చి నూనె ఒక టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె తగినంత వేసుకుని కలిపేసుకున్నాను. కలిపి పక్కన పెట్టుకున్నాను. దాని తిరుగుమత వేస్తాను. ముందుగా మోమోస్కి అంటే లోపల కొబ్బరి హల్వా పెట్టి చేస్తాను కదా, అది చేయటానికి ఏమేం కావాలో నేను ముందు చూపిస్తున్నాను. తర్వాత పప్పులో ఉండ్రాలు ఇంతవరకు ఎవరు పెట్టినట్టున్నారు ఫ్రెండ్స్, అది కూడా నేను చేస్తాను. పప్పులో ఉండ్రాలని మా సైడు అంటే విజయవాడ, ఉయ్యూరు సైడ్ బాగా చేస్తారు ఫ్రెండ్స్ పప్పులో ఉండ్రాలు. అది కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మోమోస్ కోసం గ్యాస్ వెలిగిస్తున్నాను. నేను లైటర్ మర్చిపోయా. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మోమోస్ తయారు చేసుకోవడానికి వేడి నీళ్ళు పెట్టుకోవాలి. ఫస్ట్ పిండి ఉడకబెట్టుకోవాలి. ఓకేనా? ఇదిగోండి నీళ్ళు పోసుకున్నాను. అలాగే పప్పులో ఉండ్రాల కోసం మనం పప్పు కడిగి పక్కన పెట్టుకుంటే నానిది మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? మెత్తగా అనేది ఉడకబెట్టుకోవాలి. చూడండి ఇదిగోండి నీళ్ళు పోసేసేసాను. ఇవ్వండి కుక్కర్ వేసేసాను. తర్వాత పెట్టాను, లాస్ట్న అది చేస్తాను. ముందైతే నీళ్ళు బాగా మరగాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మోమోస్లోకి ముందుగా కొంచెమే చిట్టుకుడు అంటే చిట్టుకుడు ఉప్పు వేసుకోండి. ఓకేనా? ఎక్కువ అవసరం లేదు, కొంచెం. ఇప్పుడు బెల్లం నలగొట్టుకున్నాం కదా, ఆ పిండికి కొంచెం తీపిదన్నం రావటానికి, పై పూతకి తీపిదన్నం రావటానికి. ఓకేనా? కొంచెం బాగా నలగొట్టుకుని ఉండ్రాలకి, పొంగల్కి అన్నిటికి కలిపి నేను 3/4 కిలో బెల్లం నలగొట్టాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొబ్బరి హల్వా చేసుకోవాలి. కొబ్బరి హల్వా కోసం గ్యాస్ వెలిగిస్తున్నాం మళ్ళీ. చూడండి. ఓకేనా? మీకు పాకం కుదరకపోతే ఇదిగోండి, నేను కొబ్బరి ఒక చిప్ప పేస్ట్ పెట్టాను. మీకు పాకం కుదరకపోతే బెల్లము కొబ్బరి కలిపే పెట్టుకోండి. నేను పాకం నాకు కుదురు కాబట్టి నేను పట్టేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, చాలు, నాకు ఆ బెల్లం సరిపోయింది. నేను ఎంత ఒక అర చెప్పకి ఇది ఎంత అయితే ఉండిద్దో అందులో సగం బెల్లం తీసుకోండి. ఓకేనా? చాలు నాకు. మళ్ళీ చేతులు కడుక్కుంటామనండి. చూడండి ఫ్రెండ్స్, బెల్లం అనేది కొంచెం కూడా నేను వాటర్ పోయలేదు, నలగొట్టుకున్నాను కాబట్టి ఊరికనే వచ్చేసిందిలే అని. ఓకేనా? చాలా మందికి పాకం తెలియదు కాబట్టి వాళ్ళ కోసం నేను కొబ్బరి వేస్తాను. పాకం అనుకోండి, తేగ పాకం రానివ్వండి, అంతే. చూపిస్తాను మీకు పాకం. లేకపోతే ఇప్పుడు నీళ్లు మరిగిపోయి కదా, మనం నీళ్ళు ఎన్ని పోయాలంటే 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు నీళ్లు పోయండి. ఓకేనా ఫ్రెండ్స్? 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు నీళ్లు పోయండి. కొంచెం బట్టి చాలు ఫ్రెండ్స్, చాలు. ఇలా తడి పొడిగా ఉంచుకున్నప్పుడు ఇలా తీసి పక్కన పెట్టేయండి. ఓకేనా? తీసి పక్కన పెట్టి గ్యాస్ ఉంది కదా, పప్పు పెట్టేస్తున్నాను. పప్పులో ఉండ్రాల కోసం పప్పు పెట్టేస్తున్నాను. ఉండ్రాలు ఎలా చేయాలో నేను తర్వాత చూపిస్తాను మీకు. ముందు ఇది పూతకి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకోండి. వేడి మీదే అనాలి, మీ చేతులతో అనబాకండి, గెంటుతో అనండి. ఆ జిగురు అనేది రావాలి. చూసారా? ఆ జిగురుతనం అనేది రావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత అనేది పెట్టేయండి. వేడి చల్లారిపోకుండా మూత అనేది పెట్టేయండి. అట్లా వదిలేయండి కాసేపు.
ఆ వేడికి అదంతా మగ్గిపోయింది. ఇప్పుడు మనం కొబ్బరి లవర్స్ కోసం చూద్దాము. కొబ్బరి హల్వా కోసం కాలుతుంది. గెంతి దాంట్లోనే వదిలేసాను కదా. బెల్లం అనేది కరిగిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి పాకం అంటే ఏంటో మీకు చూపించడానికి. అదిగోండి తీగ పాకం వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు మనం బెల్లం వేసేద్దాం. సారీ ఫ్రెండ్స్, ఇప్పుడు కొబ్బరి వేద్దాం. కొబ్బరి వేసేసి తిప్పుకుందాం. చూడండి మీకు ఇంకా చూపించడానికి దీని మీదకి దాని మీదకి మారుస్తున్నాను. ఓకేనా? చూడండి అదిగండి. ఇంక ఇదంతా దగ్గరకు రావాలి ఫ్రెండ్స్. కొబ్బరి ఉడికి నీళ్ళు అనేది వచ్చింది, అదంతా మనకి దగ్గరకు రావాలి. ఓకేనా ఫ్రెండ్స్? కొబ్బరి ఉడికిపోయి దగ్గరకు రావాలి. ఉరికినే వచ్చేసిద్ది, మీకేమంత టైం పట్టదు. లేత కొబ్బరి అయితే కొంచెం టైం పట్టిద్ది అంతే. చూడండి ఇలా అనుకుంటా ఉండండి, అడుగంటకూడదు. నేను సిమ్లోనే పెట్టాను, ఇదంతా సిమ్లోనే పెట్టాను. మీరు కొంచెం మీడియం మంట పెట్టుకొని చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు ఎట్టా వచ్చిందో కొబ్బరిలో నుంచి. ఇదంతా దగ్గరకు రావాలి. ఇదంతా కూడా దగ్గరకు రావాలి. నాకు ఇంకా కొబ్బరి ముక్కలు అక్కడక్కడ ఉన్నాయి, చిన్న మోతాదే కాబట్టి నాకు కొబ్బరి అంతగా పేస్ట్ అవ్వలేదు. ఓకేనా ఫ్రెండ్స్? పర్వాలేదు. ఇదంతా దగ్గరకు తీసుకుని ఇదంతా దగ్గరకు వచ్చేదాకా ఉడికించండి. ఇప్పుడు మనం నెయ్యి, ఇదిగోండి నెయ్యి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం ఈ పిండిని కలుపుకోవాలి. ఎలా ఇందాక ఉడికి నీళ్ళు పక్కన పెట్టుకున్నాం కదా, అది తీసుకుని ఇది ఇలా జాగ్రత్త ఫ్రెండ్స్. చేయి కాలిద్ది, కానీ వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకోవాలి. మనము వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. జిగురు అనేది మెత్తగా ఉండాలి ఫ్రెండ్స్, హల్వాలాగా ఉండాలి పిండి. అందుకే నేను మూత పెట్టాను, కాలుతుంది. మూత పెట్టడం మూలన ఆ వేడి నీళ్ళలో పోసి మూత పెట్టాను కదా, కలిపి పిండి ఉడికిద్ది. ఇది పొడి బియ్యం పిండి. నేను ఒక 5 నిమిషాలు బియ్యం నానబెట్టేసుకుని బాగా కడిగేసి, ఒకటికి 4 సార్లు రేషన్ బియ్యం ఫ్రెండ్స్ కడిగేసి దాన్ని ఏం చేశానంటే ఆరబెట్టాను. ఆరబెట్టి పట్టించుకొచ్చుకున్నాను అనమాట. నేను ఒక్కసారి ఒక 1 బియ్యం అట్లా పట్టించుకుంటాను. పప్పులో వంటరాలు, మోతుసు, మామూలు వంటరాలు చేస్తాను ఫ్రెండ్స్. పులిహోర, పాయసం, పొంగల్ అండ్ వడపప్పు, సలివిడి మనకు తెలిసిందే. చూడండి చూడండి చేతులు శుభ్రంగా కడుక్కుని చేసుకుంది. ఇలా ఉండాలి హల్వాలాగా. ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి అనేది ఇలా అద్దుకోండి. ఓకేనా? మీకు అర్థమవుతుంది? చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది. సింపుల్ ఫ్రెండ్స్. ఉండ్రాలకు కూడా ఇదే తీసుకెళ్తాను. ఉండ్రాలకు కూడా మనకు బాగా వస్తాయి, టేస్టీగా వస్తాయి. ఇలా ఉండ్రాలు చేసుకోండి. నేను చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఇది కేవలం నేను దీనికోసమే పెట్టాను. హల్వా చూసుకుంటా ఉండండి ఫ్రెండ్స్. కొబ్బరి హల్వా అనేది అడుగంటకూడదు. నేను అందుకే మీడియం మంట పెట్టుకున్నాను. ఓకేనా? అదిగండి పప్పు అనేది ఉడుకుతుంది. పప్పులో ఉండ్రాలు అన్నాను కదా, ఉడుకుతుంది. ఇది మనము పక్కన పెట్టేసుకున్నాము. ఇంకొంచెం నెయ్యి రాసుకోండి. భగవంతుడికి కాబట్టి నెయ్యి అంత వేసినా పర్వాలేదు. నేను సిద్ధివినాయకుడు అంటే నాకు బాగా ఇష్టం, మీకు చాలాసార్లు చెప్పాను. ఓకేనా? ఇంకా చూడండి ఎలా ఉందో మీరు చూడండి. సల్మిలాగా అదిగండి. ఇప్పుడు ఏంటంటే మీకు చెప్పేది, ఉడికి నీళ్ళలో ఎందుకు చేయాలి అక్క అని అంటే, మనం ఇలా చేసిన తర్వాత దాంట్లో పెట్టిన తర్వాత ఇలా సాగబెట్టుకోవాలి ఇలా అనేది. అప్పుడు ఇది సాగాలన్నమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, దీన్ని అనేది మనం పక్కన పెట్టేద్దాము. అది అయిన తర్వాత చూసుకుందాము. చూడండి హల్వా అనేది మనకు దగ్గరకు వచ్చేసింది. నేను కొబ్బరిలో పెడతాను కదా, సేమ్ ఇది అంతే. మీకు పాకం ఒకటేక పాకం రానియండి. మాకు పాకం కుదరదు అనుకుంటే కొబ్బరి బెల్లం సమానంగా తీసుకుని చక్క పొయ్యి మీద పెట్టేసి దీంట్లో దగ్గరకు రానియండి. బాగా దగ్గరకు రావాలి ఫ్రెండ్స్. అదే దీంట్లో బాగా దగ్గరకు రావాలి. పప్పు 2 విజిల్స్ రానియండి, మెత్తగా ఉడకనివ్వండి. దాన్ని కలబెట్టేయండి. దాని తర్వాత ఏం చేయాలనేది నేను మీకు చూపిస్తాను. పప్పు అదిగోండి, పప్పు పొయ్యి మీద పెట్టేశాను. ఇప్పుడు మామూలు వంటరాలు కూడా మనం చేసుకున్నాము ఈ లోపల. ఓకేనా ఫ్రెండ్స్? వంటరాలు ఎలా చేయాలి, పప్పులో వంటరాలు ఎలా చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. ఇది అయిన తర్వాతే చూపిస్తాను. ఆపేసి గాలి కొడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది దగ్గరకు వచ్చింది కదా. ఇప్పుడు చిటుకుడు అంటే చిటుకుడు యాలక్కాయల పొడి. నేను పంచదారలో యాలకులు వేసి పట్టేశాను, అదే వేసాను ఇప్పుడు. ఓకేనా? యాలక్కాయల పొడి వేసాను కదా. ఇప్పుడు కొంచెం
కొంచెం ఒక డ్రాప్స్ నెయ్యి, అంతే అంతే ఫ్రెండ్స్. చూడండి ఎంత హల్వా ఎలా దగ్గరకు వచ్చేసిందో. కొబ్బరి హల్వా అంటారు మాకెళ్ళి, కొబ్బరి లౌజు, కొబ్బరి హల్వా. చూడండి ఎలా వచ్చిందో చూడండి. ఇంకా దీన్ని తీసుకుని కొంచెం చల్లారాక ఉండలు చేసుకుంటే కొబ్బరి ఉండవు. నేను చాలా బాగా చేస్తాను ఫ్రెండ్స్, మీకు ఆ వీడియో కూడా పెడతాను. ఇవాళ ఎలాగో కొబ్బరికాయలు దేవుడికి కొడతాం కాబట్టి చిన్న చిన్న మోతాదే చూపిస్తున్నాను నేను. చిన్న చిన్న మోతాదే, ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. అందుకని చిన్న చిన్నగానే చూపిస్తున్నాను. ఎందుకంటే చూడండి ఎలా దగ్గరకు వచ్చిందో చూడండి. అసలు హల్వా అయిపోయింది ఫ్రెండ్స్, కొబ్బరి హల్వా అనేది అయిపోయింది. చూసారా అసలు బాండీకి అతుక్కోకుండా వచ్చింది. ఇలా రావాలి ఫ్రెండ్స్, ఇలా వస్తే కట్టేయాలి. ఇప్పుడు నేను దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. దీన్ని అనేది నేను పక్కన పెడుతున్నాను. ఓకేనా. ఇప్పుడు పొంగలకు కావాల్సింది పెట్టుకున్నాం మనం. నేను ముందుగానే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇది శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకున్నాను. పొంగల్కి ఎప్పుడైనా పసుపు పూసి బట్టలు పెట్టుకోండి. ఒక నిమిషం అమ్మా. చూడండి ఫ్రెండ్స్, ముందుగా పొంగల్కి పాలు, గాలికి గుడుగుడు పండుగ పాలు పోసాను ఫ్రెండ్స్. మీరు చాలా మంది మేము పాలు పోస్తే ఇరిగిపోతుంది అంటారు, నాకు ఎరగదు. ఇదిగోండి పాలు పోసాను కదా, నీళ్ళు పోసాను. ఇప్పుడు బియ్యం కడుక్కోవాలి, బియ్యం అనేది కడుక్కోవాలి. ఇదిగోండి ఒక 5 గుప్పులు బియ్యము, కందిపప్పు వేసాను దీంట్లోని. చూడండి ఒక విజిల్ అనేది వచ్చేసింది. చూడండి ఇలా బియ్యం కడుక్కుని నేను ఎలా పొంగల్లో పెడతాననేది చూడండి. ఇలా ఉంచేస్తున్నాను. 1-2 సార్లు శుభ్రంగా కడుక్కోండి ఫ్రెండ్స్. నేను నీళ్ళు పక్కన పెట్టేశాను. చూడండి ఇలా కడుక్కున్నారు కదా మీరు 1-2 సార్లు. ఇప్పుడు ఈ బియ్యం దీంట్లో వేసేయండి. పొంగు రావాల్సిన అవసరం లేదు, ముందుగానే వేసేయండి. పాలు ఏమి ఎరగవు ఫ్రెండ్స్. పాలు అనేది ఏమి ఎరగవు, అంతా సిద్ధివినాయకుడే చూసుకుంటాడు. చూసారు కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇదిగోండి పసుపు పూసి పట్టు పెట్టాను కదా, దీంతో ఇక్కడే పెట్టుకుని ఎత్తుకుతున్నాను. ఒక్కసారి ఇలా అనండి, అన్న తర్వాత ఇలా పెట్టేయండి. పొంగు వచ్చిందాక మూత తీయద్దు, పొంగలేదు. ఓకేనా ఫ్రెండ్స్. మాకు పొంగిద్ది, ఈ లోపల ఇది కూడా ఉడుకుతుంది. ఈ లోపల మనం హల్వా తీసి పక్కన పెట్టేసి ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మూత తీసాను. ఇదిగోండి హల్వా కూడా రెడీ అయిపోయింది. ఈ ప్లేట్లో వేసేసుకున్నాను. కొంచెం కాలుతుంది. ఓకేనా. చూడండి చాలా మందికి అది ఉండదు మిశ్రణం. నా దగ్గర ఉండాలి ఫ్రెండ్స్, అది ఎక్కడ ఉందో కనిపించలేదు. తడి చేసుకోబాకండి, తడి అనేది చేసుకోబాకండి. అక్కడ మీకు అంతగా లేదు అనుకుంటే ఇదిగోండి నెయ్యి ఉంది కదా, నెయ్యి చక్కగా చేసుకోండి. ఇలా కొంచెం పిండి తీసుకోండి. ఫస్ట్ ఇలా బాగా మెదిపేయండి. ఇదిగోండి ఇలా మెదపండి. మీకు చూపించడానికి నేను ఇలా చేతితో చేస్తున్నాను. అయిపోయింది, బాగా వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం నెయ్యి తీసుకోండి, చేతులకు రాసుకోండి. చూడండి సాగిద్ది పిండి అనేది మనం ఉడకబెట్టడం. ఎంత పలసగా ఉంటే అంత టేస్టీగా ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు కొంచెం హల్వా తీసుకోండి, ఇలా పెట్టేయండి. పొంగల్ పొంగింది ఫ్రెండ్స్. పొంగల్ చూసారా ఎలా పొంగిందో. పాలు ఎరగకుండా అన్నీ పొంగిపోతున్నాయి. సిద్ధివినాయకుడి తరుణం మన మీద బాగుంది ఫ్రెండ్స్. ఇది చూపించండి. పొంగల్ అలా ఎప్పుడు పొంగాలి గ్యాస్ చుట్టూతా. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇలా చేశాను కదా. ఇప్పుడు దీంట్లో చిన్నగానే పెట్టుకోండి, ఎక్కువ పెట్టుకోవద్దు, చిన్నగానే పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇదిగో చూడండి ఇలా అనండి, మూసేయండి. ఇలా పెట్టుకుని దీంట్లో ఇలా మూసేయండి. ఎంత పలసగా వీలైతే అంత పలసగా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇలా అన్నారు కదా, ఇందాక చూపిద్దామన్నా ఏదో ఒకటి పని అడ్డం వస్తుంది, అందుకని ఇప్పుడు క్లియర్గా చూపిస్తున్నాను. ఇదిగోండి ఎక్కువ పెట్టుకోకండి, ఇదేం కాలిపోతుంది. ఇలా కొంచెం తీసుకోండి, పెట్టుకోండి. ఎక్కువ పెట్టుకోవాల్సి లేదు. అక్కడ పెట్టు.
చూడండి ఫ్రెండ్స్, శుభ్రంగా కడుక్కుని ఇలా 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 అనండి. చూస్తున్నారా? ఇది ఇలా పెట్టుకోండి. మీకు తెలియకపోతే చెప్తున్నా, నేనైతే ఇది ఇలానే చేస్తాను ఫ్రెండ్స్. ఇలా అనేసి మళ్ళీ దీన్ని ఇలా తీసుకొచ్చుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, అదే మిషన్ ఉంటే మిషన్ మీద పెట్టేసి ఒత్తేయండి. ఇదిగోండి, మోమోస్ అనేవి చాలా చక్కగా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి కొంచెం తీసుకున్నాను, చక్కగా దీంట్లో పెట్టేశాను. ఇప్పుడు ఇవన్నీ కూడా సర్కిల్, ఇదిగోండి ఇలానే చేయటమే. అంతే, సింపుల్ ఫ్రెండ్స్. ఇది చేయటమే మీకు తెలియాలి. కాకపోతే పల్చగా చేసుకోండి. ఈ ముక్క అనేది ఎరగదీయండి, పెట్టేయండి, మళ్ళీ వత్తండి. కాకపోతే కొంచెం నెయ్యి రాసుకుంటుంటే మీకు స్మూత్నెస్ అనేది వచ్చింది. చూసారా ఎక్కడ కూడా ఎంత నీట్గా వచ్చిందో? చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీని షేప్ కోసం ఇదిగోండి, మనకి ఎక్కడ కూడా ఏమీ అవ్వకుండా ఇలా అనండి. ఆ షేపింగ్ కోసం వర్షం వాన మాకు రాత్రి నుంచి పడుతుంది. వినాయక చవితి రోజు ఏంటో వాన. చూడండి ఫ్రెండ్స్, ఇలా పెట్టారు కదా, మళ్ళీ ఇలా అనండి చక్కగా. అదగండి, మళ్ళీ ఇంకొకటి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకోసం. ఇదిగోండి ఇలా పిండి తీసుకోండి, ఇలా అనేయండి. కాకపోతే మీరు నూనె మాత్రం కంపల్సరీగా రాసుకోవాలి. దీంట్లో ఎక్కువ పిండి పెడితే మీకు లోపల అనేది పగిలిపోయింది. ఓకేనా? కొంచెమే తీసుకోండి చక్కగా. ఇదిగోండి, నేను కొంచెం అంటే కొంచెమే తీసుకుంటున్నాను, ఎక్కువ తీసుకోకండి. ఎక్కువ తీసుకుంటే ఏమైందంటే మీకు అది రాదన్నమాట. ఇదిగోండి, మూసేయండి ఇలా, ఇలా మూసేయండి. ఓకేనా? మీకు అర్థమవుతుంది? ఇలా తిప్పేయండి. ఇలా తిప్పుతూ ఉంటే వచ్చేసింది. ఇదిగోండి వచ్చేసింది. ఈ చివరి అనేది అన్నం అవసరం లేదు, నేను తీసేస్తున్నాను. మళ్ళీ మనం ఒత్తుతూ ఉంటాం కాబట్టి పల్స్గా వచ్చేసి కొంచెం నెయ్యి రాసుకోండి, స్మూత్గా ఉండేది. ఆ పిండి అనేది పైకి ఒత్తుకోవటం ఆ షేప్ రావటానికి. అందరి దగ్గర మిషన్లు ఉండవు కదా, పల్లెటూరులో ఒకప్పుడు ఇలాగే చేసేవాళ్ళు. మేము ఇప్పటికీ ఇలాగే చేస్తాం. ఒకప్పుడు ఏంటి, ఎప్పుడు ఇలాగే చేస్తాం. ఆ మిషన్ తెచ్చాను కానీ మిషన్ అసలు వాడను నేను. నాకు ఇలా చేసుకుంటేనే ఇష్టం. చూడండి ఎంత చక్కగా ఉందో. మీకు ఇది అనేది ఇట్లా రావాలి కాబట్టి అడగండి. ఇంక ఇంతకన్నా నీట్గా మిషన్ వాళ్ళకి వచ్చిందా? చూడండి, ఆ షేప్ కోసమే ఇక నేను ఇలా ఘాటు పెట్టేది. లోపలికల్లా నొక్కండి, మీకేమి అదేం పోదు. ఎంత పలుసగా ఉంటే పైపిండి అంత టేస్టీగా ఉంటుంది. మందం పెట్టబోతుంది. చూసారా? ఇదిగోండి మోమోస్ అది. చూడండి, ఇంకొకటి చేస్తున్నాను నేను, ఇంకొకటి చేస్తున్నాను. ఇలా చేసుకోండి అంతే. అప్పచ్చి అప్పచ్చి మా అమ్మాయి అనేది అప్పచ్చి. ఎందుకండి ఇలా చేసుకోండి. ఇలా కొంచెం తీసుకోండి హల్వాని. మనం బయట కొన్నది వాళ్ళు ఎలా చేస్తారో కూడా మనకు తెలియదు. ఇదిగోండి ఇలా చేశారు కదా, దీన్ని కప్పేయండి. లేదు అనుకుంటే ఇదిగోండి మీకు ఇంకోటి కూడా చూపిస్తున్నాను. ఇలా పెట్టారు కదా, ఇలానే తిప్పుకోవటమే ఫ్రెండ్స్. తిప్పుకున్న దాంట్లోనే ఉండిద్ది. దీన్ని లోపలికి నెట్టుకుంటూ తిప్పుకోండి. నేను అసలు వీడియో అనేది ఎక్కడ ఆపకుండా చేశాను. ఇదిగోండి మళ్ళీ ఇప్పుడు పని తీసేయండి, ఎక్కువే తీసేయండి, మళ్ళీ ఒత్తుకుంటూ ఉండాలి. ఏదైనా మీరు తిప్పేదాన్ని బట్టే ఆయిల్ కొంచెం నూనె రాసుకోండి. సారీ ఫ్రెండ్స్, నూనె వచ్చింది, నెయ్యి రాసుకోండి. చూడండి, మన చేతులు చక్కగా సిద్ధి వినాయకుడు ఎంతో ఇష్టమైన స్వీట్ ఉండ్రాళ్ళు. ఇప్పుడు మోమోస్ అని అయ్యని ఇయ్యని పిలుస్తున్నారు కానీ ఒకప్పుడు ఇది తీపి ఉండ్రాళ్ళు అంటారు. ఇది ఓకేనా? ఈ షేపులు కూడా ఇప్పుడు పెట్టినారు, అప్పుడే లేవు. మా నాన్న ఇప్పటికీ పెట్టరు. చూడండి ఇదిగోండి మోమోస్ రెడీ. వీటిని ఉడకబెట్టుకోవాలి. అవన్నీ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఉండ్రాళ్ళు ఎలా తయారు చేయాలి ఏంటి. పప్పులో ఉండ్రాళ్ళైనా మామూలు ఉండ్రాళ్ళైనా ఒకటే, పప్పులో వేయటమే ఉండ్రాళ్ళు కానీ. ఇదిగోండి గోరువెచ్చగా ఉండాలి. నేను తీసుకుని చేయి పెట్టి చూపిస్తున్నాను. ఇదేంటి ఇలా ఉంది అనుకుంటున్నారు ఏమి, నాకు మోమోస్ కోసం పిల్లలు పెట్టాను కదా అదే. ఇప్పుడు దీంట్లో మనం మెయిన్గా చేయాల్సింది ఏంటంటే బెల్లం. ఉండ్రాళ్ళకి బెల్లం వేసుకోవాలి కదా, అది చూడండి
ఇందాక నలగొట్టానని చెప్పాను కదా. పాకాలు అవి ఏం పెట్టాల్సినంత అవసరం లేదు ఉండ్రాలకి. నార్మల్గా వండేసుకోవాలి. నీట్గా శుభ్రంగా చేసుకోండి. ఎంత బెల్లం వేయాలి అని అంటే 1 కప్పు బియ్యం పిండికి 1/2 కప్పు బెల్లం. ఇంకోండి, బెల్లం అనేది కరిగిపోవాలి దీంట్లో. ఓకేనా? గోరువెచ్చకుండా నీళ్ళు తీసుకోండి. మనకి చేయి కాలినప్పుడు అంతే. ఈ బెల్లం అనేది కరిగిపోవాలి ఇందులో. చూడండి, ఆ బెల్లం కరుగుతూ ఉండేది. ఇప్పుడు నేను పొంగల్ చూస్తాను. పొంగల్ ఇందాక పొంగొస్తే మూత పెట్టేసాను కదా, అదొక చూడండి, ఎక్కడ కూడా పాలు అనేది ఎరగలేదు. చాలామంది అంటారు పాలు ఇరిగిపోయి కలిపి పెడితే అని. ఉడికిపోయింది ఫ్రెండ్స్ పొంగల్ అనేది. ఇప్పుడు నేను బెల్లం వేస్తున్నాను పొంగల్లో. చాలామంది బెల్లం కరగబెట్టి పోస్తారు. చాలామంది బెల్లము కరగబెట్టి పోస్తారు. ఓకేనా? నేను అలా పోయట్లేదు, నార్మల్గా వేసేసేస్తున్నాను. ఇదిగోండి చూడండి, ఇసుకుండిద్ది అది ఉండిద్ది అంటారు. ఇక్కడేం ఉండదండి. నేను తయారు చేసే కాడికి ఫ్యాక్టరీ కాడికి వెళ్ళి తీసుకొచ్చాను. పంచదార ఫ్యాక్టరీ ఉంది కదా కొయ్యూరులో, అక్కడికి వెళ్ళి సాయిలు తయారు చేస్తారనమాట. అక్కడ గానుక ఉంది, అక్కడ బెల్లం తయారు చేస్తారు. అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. ఆప్షన్ చూడండి, బెల్లం ఎంత వేయాలి అనేది అది మీ టీపీని బట్టి చూసుకోండి. ఓకేనా? ఇంకొంచెం బట్టి నాకు బెల్లం. చూడండి, ఇప్పుడు మనం యాలక్కాయల పొడి వేసాం కదా. ఇప్పుడు తిప్పటం సిమ్లో పెట్టుకోండి. ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, బెల్లం వేసాం కదా, యాలక్కాయల పొడి కూడా వేసాము. ఇప్పుడు సన్నటి మంట మీద దగ్గరకు వచ్చేదాకా ఉడకబెట్టేసుకోండి. ఇలా పెట్టేయండి, మూత విడిపోయి మనం ఏం చేయట్లేదు. ఇప్పుడు ఉండ్రాలకి తగ్గట్టు బెల్లం కరిగింది కదా. ఓకే, బెల్లం కరిగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పిండి వేసుకున్నాం. పిండి అనేది వేసుకున్నాం, బియ్యం పిండి. చూసుకుని వేసుకోండి. ఉండ్రాలు 2-3 రోజులైనా పాడవు. చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు. అందుకే అన్నాను చూసుకుని వేసుకోండి అని. ఓకేనా? ఇంకొంచెం బట్టి ఇలా చాలు కలుపుతానండి. ఇంకొంచెం యాలక్కాయల పొడి ఇక్కడ కూడా వేసేసి ఉండ్రాల్లో కూడా యాలక్కాయల పొడి అనేది వేసుకోవాలి. చూడండి, చిటికెడు చాలు. ఇప్పుడు మళ్ళీ కలుపుకోండి. సరిపోయింది ఫ్రెండ్స్, ఈ పిండి సరిపోయింది. ఇలా పచ్చిగా ముద్దలాగా ఉండాలి ఉండ్రాల పిండి. ఓ గట్టిగా చేసుకోకూడదు, ఉడకాలి కదా. చూడండి, పొంగల్ అనేది రెడీ అయిపోయింది. నేను సిమ్లో పెట్టి వండేసాను కదా. ఇదిగోండి, ఎక్కడ కూడా అడగట్లేదు, మీకు చూపిస్తాను. ఎప్పుడైనా ఇక్కడ సిమ్లో పెట్టుకోండి. పాలు పొంగేదాకా హైలో పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను పొంగల్ అనేది కట్టేస్తున్నాను. ఆ వేడి మీద అట్లా ఉంచేసాను. గ్యాస్ అయితే కట్టేసాను. ఇప్పుడు ఉండ్రాల కోసం మనం ముందుగా ఏం చేయాలి, కొంచెం వాటర్ పోసుకోండి. ఎక్కువేం పోయాలి, కొంచెం. చూడండి, ఒక 1/2 గ్లాస్ వాటర్ చాలు. 1/2 గ్లాస్ వాటర్ పోసారు కదా. వెలిగించాలి అనేం లేదు. నేను సన్నటి మంట మీద పెడుతున్నాను. సన్నటి మంట అనేది పెడతాను. ఇంకోటి సన్నటి మంట, మీడియం మంట పెట్టేసాను. మూత ఏమి వేయట్లేదు. ముందుగా పిండి నేను మీకు ఆల్రెడీ చూపించాను. నెయ్యి రాసుకోండి, నెయ్యి అనేది రాసుకోండి ఇట్లా. ఓకేనా మమ్మీ చెప్పు.
ఇప్పుడు ఏం చేస్తున్నా? ఉండ్రాళ్ళు చూడండి ఫ్రెండ్స్, ఇలా నెయ్యి రాసుకున్నారు కదా, ఇలా పెట్టేయండి. ఇంక మళ్ళీ నెయ్యి రాసుకోండి ఇంకో దానికి కూడా. చూడండి అది పెట్టేయమ్మా. చూడండి ఫ్రెండ్స్, పిండి అనేది మనం ఇలా ఈ మోతాదులో ఉండాలి. ఇలా ఉంది కదా, కొంచెం నెయ్యి తీసుకోండి, ఇలా పిండి తీసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇవి ఉండ్రాళ్ళు. పప్పులో ఉండ్రాలు కూడా ఇలాగే ఉడకబెట్టుకోవాలి. కాకపోతే అది 2 పొంగులు వచ్చిన తర్వాత పప్పులో వేసేయాలి. నేను చూపిస్తాను. పప్పు ఉడకబెట్టి అక్కడ పెట్టాను కదా, మనం మోమోస్ చేసాం కదా, అవి కూడా ఉడకబెట్టుకోవాలి. చిన్నగా పెద్దగా చేసుకోండి. ఇలా నలుపుకోండి. చేసేటప్పుడు ఇంకోసారి చూపిస్తున్నాను. ఇలా నలుపుకోండి. ఇలా నలుపుకున్న వాటిని ఇలా చేసేయండి. నెయ్యి అంటుకోవటం వలన మనకి స్మూత్గా ఉండేది, స్మూత్గా నీట్గా వస్తాయి అన్నమాట, నున్నగా. చూడండి ఉండ్రాలు. చాలామంది కష్టపడతారు ఉండ్రాలు చేయడానికి కూడా. అవసరం లేదు ఫ్రెండ్స్. గోరువెచ్చని నీళ్ళలో బెల్లం వేయండి, కరిగిపోయింది. తర్వాత దాన్ని వడకట్టుకోండి శుభ్రంగా. పిండి ఎంత పట్టిద్దో అంత. మరి పొడిగా కలుపుకోకండి, గట్టిగా ఉంటాయి ఆ ఉండ్రాలు. ఇలా స్మూత్గా ఉంటేనే ఉండ్రం అనేది తింటున్నా కానీ మనకు బాగుండేది. కొంతమంది రవ్వ పిండి పట్టిస్తారు, అది ఇంకా టేస్టీగా ఉండిద్ది, రవ్వగా. కానీ నేను పిండి మామూలుగానే పట్టించాను. ఒకే సైజు రావాలంటే ఏం లేదు, చిన్నగా పెద్దగా పెట్టుకోండి. ఓకేనా? వినాయకుడికి పచ్చి ఉండ్రాలు తీయాలి, సలివిడి తీయాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మై వీడియో అదే చూడండి. ఇలా మళ్ళీ ఇంకో ప్లేట్ పెట్టుకోండి చక్కగా. ఇలా పెట్టుకోండి. ఈ ప్లేట్ కొంచెం ఓకే. ఇదిగోండి, అతుక్కోండి అంటే అతుక్కో. మనం నెయ్యి రాసాం కాబట్టి అతుక్కోకుండా ఈజీగానే వస్తుంది. అలాగే మనం చేసేటప్పుడు కూడా నెయ్యి చేసుకుని పెట్టుకుంటున్నాం. బుజ్జిగా పెట్టి బుజ్జి ఉండాలి. పచ్చి ఉండ్రాలు కూడా ఒక 5 తీయాలి ఫ్రెండ్స్. వినాయకుడికి పచ్చి ఉండ్రాలు అంటేనే ఇష్టం. ఓకేనా? పచ్చి ఉండ్రాలు కొంచెం సలివిడి. పప్పులో వేయడానికి కూడా ఇవే ఉండాలి మనకి. అందుకని నేను చిన్నవి కొన్ని చేస్తాను. ఇప్పుడు పప్పులో వేయడానికి చిన్న ఉండ్రాలు చేసుకోండి. చూడండి, నేను ఇప్పుడు పప్పులో ఉండ్రాలకి చూపిస్తున్నాను. పప్పులో పెట్టాను కదా, దానికోసం చిన్నగా కొంచెం నెయ్యి వేసుకోండి. మనమే తింటాం కానీ బయట ఎక్కడ పెట్టాం కదా, ఎవరైనా అందరూ చేసుకుంటారు. నేనైతే కొంచెం ఉడికి కూడా తీసుకెళ్తాను ఫ్రెండ్స్. చూడండి, పప్పులో ఉండ్రాల కోసం ఇలా చిన్నగా చేయండి. చిన్నగా ఉంటేనే బాగుంటాయి పప్పులో ఉండ్రాలు. పిండి ఎక్కువ ఇద్దేమో అనుకున్నాను, కరెక్ట్గా సరిపోయింది. ఇంకొక మాట్లాడడానికి తక్కువ అయ్యింది. మనం ముందుగానే పచ్చి ఉండ్రాల కోసం అలాగే సరువుల కోసం కూడా దీంట్లోనే తీయాలి ముందుగానే. నేను ఇంకా తీస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా కొబ్బరి హల్వా పట్టాం కదా, ఇవాళ వంటలు కొబ్బరి వంటలు చేసి ఇక్కడ పెట్టేసాను. కొంచెం హల్వా అనేది మిగిలితే ఇప్పుడు పచ్చి వంటలు కూడా దీంట్లోనే పెట్టుకుంటాం. పచ్చి వంటలు కూడా ట్రై చేయాలి కదా, సిద్ధివినాయకుడికి ఇష్టం. ఇప్పుడు రుచిగా అనిపించదు కదా, మా బుజ్జగానికి ఇంకా మీరు చూడలేదు కదా, పూజ చేసి దాకా చేసి చాలా ఫ్రెండ్స్ చాలా. ఇది ఇప్పుడు సంజు అన్నీ ఇవే ఆయనకి. ఓకేనా? పక్కన పెట్టాక చేతులు కడిగేసుకుని ఉండాలి. మర్చిపోయింది ఫ్రెండ్స్, ఇవ్వండి ఇలా పెట్టి ముందు నేను చేతులు వాష్ చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, మోమోస్ కూడా ఉడకబెట్టుకోవాలి. నెయ్యిలో ఇలా పెట్టి ఇలా పెట్టండి. ఫస్ట్ పెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఫస్ట్ ప్లేట్ అనుకోండి, మూత ఉంటుంది కాబట్టి మనకి అనగవు. ఓకేనా? చూడండి మోమోస్ ఎంత నీట్గా ఉన్నాయో. 2 అయినా పెట్టుకోవచ్చు, అతుక్కోవు, ఎందుకంటే మనం ఉడకబెట్టాం కాబట్టి. చూడండి కొంచెం పిండి కూడా బయటకు వచ్చింది, ఎక్కువ పెట్టేసింది మంచిగా. మన బుజ్జి మోమోస్ అండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా నెయ్యి రాసుకుంటూ ఉండాలన్నాను కదా, నెయ్యి చేయగా కొంచెం మిగిలింది, అందుకని నేను ఇలా పెడుతున్నాను. చక్కగా నిలబెట్టండి, పడేయబాకండి, నిలబెట్టండి. మనం నీళ్ళు పోసి అడుగున మూతలు పెట్టాం కదా, అందులో నేను పప్పుకి ఉండ్రాలు ఉడికి ఇవన్నీ బయట. ఓకేనా ఫ్రెండ్స్? మూత పెట్టేద్దాం. సింపుల్. ఇప్పుడు మీడియం మంట పెట్టండి. ఓకేనా? ఇప్పుడు ఫ్రెండ్స్ ఇదిగోండి, పొంగల్ అయిపోయింది కదా, పొంగల్ పక్కన పెట్టేసుకున్నాము ఒక నిమిషం. అలాగే గ్యాస్ వెలిగించేసి ఈ పక్కకు పెట్టుకున్నాం. ఈ పక్కకు పెట్టుకున్నాం. ఈ పక్కన ఏం చేయాలో మీకు చూపిస్తాను. మీరు ఎప్పటి నుంచో మా వదిన కానీ పక్కన వదిన కానీ అడుగుతున్నారు, చూపిస్తున్నారు. మసాలా కలిపి దానికి నూనె వేడెక్కాలి. ఈ సలాడ్ అంతా తీసేయాలి.
చూడండి ఫ్రెండ్స్, తిరుమత ముందుగా ఆయిల్ వేసాను. మసాలా పులిహోరకి ఏం చేయాలంటే అన్నం వండేసుకుని పచ్చి నూనె 1 టీ స్పూన్ ఉప్పు కలిపి పక్కన పెట్టుకున్నాను. ఓకేనా? ఇప్పుడు తిరుమత అనేది చూపిస్తున్నాను. పప్పులు వేయండి, ఎన్ని కావాలంటే అని వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఒక నిమిషం ఆపండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పప్పులు వేసుకున్నాం కదా, ఎండు చేసేయాలి. తొడయా తీసి వేయచ్చు, తొడయా తీయకుండా కూడా వేయచ్చు. మేము బాగా మిరగాయలు తింటాం. మా పిల్లకి మసాలా పులిహోర అంటే పిచ్చి, దానికోసమే చేస్తాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇలా చాప్ తీసుకోలేదా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పచ్చిమిరపకాయ అనేది ఇలా చీల్చుకుని వేసుకోండి. ఇలా చీల్చుకుని వేసుకోవడం వలన అది పగలకుండా ఉంది. ఓకేనా? ఇవి ఈ 3 మిరపకాయలు నేను చెప్పుల్లో ఉడకబెడతాను. అంటే గుజ్జు తీసి నేను ఎప్పుడు పెట్టుకుంటాను కదా, మీకు తెలిసిన విషయం. మీడియం మంట పెట్టాను నేను. చూడండి, ఎక్కువ అవసరం లేదు. 2 మిరపకాయలు ఏదో వేసాను కానీ అది అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి చింతపండు గుజ్జు అనేది ఎప్పుడు ఉడకబెట్టుకోండి. పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి నాకు టైం సరిపోదని నేను ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకుంటాను. మసాలా పులిహోర అంటే ఏం మసాలా వేయాలి ఏంటి చూడండి ఫ్రెండ్స్. అన్నం ఉడకబెట్టేసాను, కొంచెం పచ్చి నూనె తగినంత ఉప్పు కలిపేసాను. ఇప్పుడు కొత్తిమీర, పసుపు మనం లాస్ట్ వేద్దాము. కొత్తిమీర కూడా మనకు కావాలి. ఇలా క్లీన్ చేసుకుని కొత్తిమీర ఎప్పుడు ఇలా కట్ చేసుకుని ఒక స్టోర్ బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. చక్కగా నీట్గా ఉండేది. బాగా బాగాలి, చక్కగా ఏగాలి లోపలికి. అలా ఏగాలంటే శుభ్రంగా మీడియం మంటలో పెట్టేది. చూడండి, ఇక్కడ ఏంటి అంత దానికి లాస్ట్ వేసుకున్నాం కొత్తిమీర. ఈ లోపల కట్ చేద్దాం నేను. చక్కగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేయండి. మళ్ళీ తీసుకోండి, మళ్ళీ ఇలా మత పెట్టండి, మళ్ళీ ఇలా అండి. సింపుల్ ఫ్రెండ్స్. ఓకేనా? చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు మూత పెట్టేయండి, మళ్ళీ ఫ్రిడ్జ్లో ఎత్తి పెట్టండి. నేను తర్వాత పెట్టుకుంటాను. పసుపు, అందులోకి ఈ పచ్చిమిరపకాయలు కూడా బాగా పెట్టుకున్నాం. చింతపండులో కూడా పెట్టాం కదా, చింతపండు గుజ్జు దీంట్లో పోయి చాలా అంటే చాలా పెట్టుకుంటాను. నాకు బాగా ఇష్టం ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు పులిహోరలో. ఎండుమిరపకాయలు అండ్ పచ్చిమిరపకాయలు నేను ఈ 20 కోసం పులిహోర. సమోసా మిరపకాయలు కూడా ఎలా కట్ చేసావు? చూడండి ఫ్రెండ్స్, కొంచెం రంగు అనేది మారింది కదా. ఇప్పుడు తిరుమల తీసి వేసేసుకున్నాను. ముందే వేస్తే ఏమైందంటే అవన్నీ మాడిపోతాయి, ఆవాలు అయ్యింది అంతేని. ఇప్పుడు వేసుకోవాలి. కొంచెం పప్పులు టైం పట్టింది వేయడానికి. కొంచెం సగం వేగి పప్పులు ఎండుమిరపకాయలు ఇప్పుడు వేసాను ఫ్రెండ్స్. ఇది అనేది ఉడుకుతుంది. మోమోస్, కుడులు, కుడుములు, మండాలు, ఏ భాష అయితే ఆ భాష. మేమైతే కుడుములు అంటాము, వాటిని నేను స్వీట్ కుడుములు అంటాం. చూసారా ఫ్రెండ్స్, ఇది అనేది ఉడుకుతుంది. పసుపు మనము లాస్ట్ వేద్దాం. ఓకేనా? ఇది అవసరమైంది. మెయిన్ మసాలా ఏం వేసాను ఏంటి అనేది నేను లాస్ట్లో చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, లేక కరివేపాకు మంచి అవుతుంది. మీకు చాలాసార్లు చూపించాను నేను. చూడండి, కొంచెం పచ్చి కరివేపాకు కూడా దీంట్లో వేసుకోవాలి, టేస్ట్ ఉంది. ఇంకొంచెం వేద్దాము. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇది అనేది దీంట్లో వేసేసుకోవాలి. కానీ నేను ముందే వేయను, ఇలా పక్కన పెట్టుకుంటాను. ముందు నూనె వచ్చేస్తున్నాను. ఎందుకు నూనె వచ్చేస్తున్నానంటే పచ్చిమిరపకాయలు మిరగాయలు ఎక్కువ వేస్తాను కదా, ఆ ఘాటు అనేది ఉంటుంది. నా పిల్లలు తినాలి కదా, బాగా కారం ఉంటే ఏం తింటారు ఉంటుంది. మళ్ళీ నూనె వేసుకోవాలి. చూడండి, ఇలా పొయ్యి పెట్టేశాను. దీన్ని తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు మెయిన్ నూనె వేసుకోండి, తగినంత నూనె. మీకు ఎంత నూనె కావాలంటే అంత నూనె కాదు. ఇప్పుడు వాటికి నూనె కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంది. ఇదిగోండి, ఇది ఏంటి తిరుమల దినుసులన్నీ పక్కన పెట్టేస్తున్నాను కదా. ఇప్పుడు నూనె వేసాను కదా, పసుపు వేసేసుకోండి. ఎక్కువ కావాలి. నేను ఆల్రెడీ చింతపండు గుజ్జులు కూడా పెట్టేటప్పుడు పసుపు వేస్తాను. అందుకని ఒక చిక్కుడు పసుపు, మిర్చి వేసేసాను కదా. ఇంకొంచెం వేగాలి. మనకు మెయిన్ షుగర్ కావాల్సింది. కొంచెం వేగాలి. కొంచెం వేగిన తర్వాత చింతపండు గుజ్జు వేసేయాలి. చూడండి, చింతపండు గుజ్జు కొంచెం నీళ్ళు తీసుకున్నాము. కొంచెం నీళ్ళు తీసుకోండి, ఎందుకంటే ఈ మసాలా గుజ్జులో ఉడకాలి. అందుకని చూడండి, తగినంత వేసుకోండి. ఇది ఇప్పుడు ఇలా అనేసి ఎక్కువ వేయలేదు ఫ్రెండ్స్, దీంట్లో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత చూడండి, ఈ పులుసులో ఈ మిరగాయ అనేది ఉడికింది. ఈ పులుసులో మిరగాయ అనేది ఉడికింది. ఇప్పుడు ఇదిగోండి మసాలా. ఏం మసాలా ఇది? అందరూ అడుగుతారు ఫ్రెండ్స్ నన్ను, ఎంతమంది అడిగారు, మా పక్కన అందరూ అడుగుతారు. చెప్పను నేను. ఇది నా మసాలా ఏంటంటే అల్లము, ఎండుమిరపకాయలు, ఆవాలు చేయకుండా ఉప్పు వేసి మెత్తగా పట్టుకోవాలి. మెత్తగా పట్టుకున్న దాన్ని కొంచెం వేయండి. ఇదిగోండి, కొంచెం వేసాను. అలా ఇదంతా కూడా మనం చూడండి ఇలా ఒత్తేయాలి. దాని రసం మాత్రమే తీసుకున్నాను, కొంచెం వేసేసాను ఆల్రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఆ మసాలా అనేది ఓకేనా? ఇప్పుడు ఇది బాగా 2-3 పొంగులు రావాలి. మీడియం మంట పెట్టేసి చేతులు పట్టుకొస్తాను. చూడండి ఫ్రెండ్స్, మసాలా అనేది అడగంటకూడదు. అడగంటారంటే చేసేది. తర్వాత మీరు చూపించిన మసాలా చేదుగా ఉంది నాకు
అని అంటే కుదరదు. మసాలా అనేది అడుగంటకూడదు. ఇలా నూనెలో దగ్గరకు రావాలి. నూనె కొంచెం పోసుకోండి, టమాటా వాసన వస్తుంది. చాలా మంది మెంతులు వేసుకుంటారు విడిగా, నేను వేసుకుంటాను. నాకు అక్కడ మెంతులు తగ్గితేనే వేసుకుంటాను. చూడండి, ఇది పచ్చిగా ఉన్నప్పుడు కలిపారనుకోండి పచ్చి వాసన వచ్చింది. పచ్చి వాసన అనేది వచ్చింది ఫ్రెండ్స్. పచ్చిగా ఉన్నప్పుడు కలిపితే పచ్చి వాసన వచ్చింది. ఆపేమా చూడండి ఫ్రెండ్స్, ఇది అనేది బాగా మసాలా అనేది ఉడకాలి, చక్కగా దగ్గరకు రావాలన్నమాట. చూడండి దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు కట్టేయండి, స్టవ్ కట్టేసి పుళ్ళు అనేవి మనకు ఉడుకుతుంది చక్కగా. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా కలిపేసుకోండి. ఉప్పు చూసుకుని వేసుకోండి. ఉప్పు ఎందుకంటే చింతపండు ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసుకున్నాను, ఈ మసాలా మిక్సీ పెట్టేటప్పుడు ఉప్పు వేసుకున్నాను నేను. ఈ మసాలా ఉంది కదా దానికి అందుకని అన్నం వేసి కలిపేసాను. ఇది పెట్టేసి కలుపుదాము. చేతితో కలపాకండి, కాలి చింతపండు గుజ్జు బాగా వేడి మీద ఉన్నప్పుడు. ఇప్పుడు చూడండి నేను కలుపుతున్నాను. నాకు వేడి అలవాటే కాబట్టి నేను కలుపుకుంటున్నాను. ఈ మసాలా అంతా రైస్ పట్టాలి. ఇంత ముద్దగా ఉండేంటి అనుకుంటారేమో, ఏం ఉండదు ఫ్రెండ్స్. రైస్ పీల్చేసింది. జస్ట్ ఒక 5 నిమిషాలు అంతే, తడిగా ఉంది. చూడండి ఇప్పుడు వేసేయండి. వేసారు కదా కొత్తిమీర, ఇప్పుడు కలిపేస్తాను. చూడండి మసాలా పులిహోర ఎంత టేస్టీగా ఉందో మీరు ఒకసారి చూసుకోండి. ఆ మసాలా ఎట్లా వేయాలి ఏంటి, నేను వీడియో అంతా నీట్గానే చెప్పాను. శుభ్రంగా మిక్సీకి వేయండి, ఉప్పు వేసి పట్టండి, అది చేదు రాకుండా ఉండేది. దాన్ని చింతపండు గుజ్జులో 4-5 సార్లు ఉడకబెట్టండి. అంటే గుజ్జు దగ్గరకు వచ్చేదాకా ఉడకబెట్టండి. ఆ మసాలా వేసి పచ్చి వాసన ఉన్నప్పుడు కలిపారనుకోండి పచ్చిగా అనిపించింది. ఓకేనా? ఈ మసాలా అంతా కూడా అన్నానికి పట్టాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు కొంచెం చెమ్మగా ఉంది కదా, తర్వాత ఏమి ఉండదు. ఇలా అద్దండి. ఇలా అద్దిన తర్వాత మిరగాయలు అయితే పై చేసుకోండి. ఓకేనా? టేస్టీ మసాలా పులిహోర రెడీ. పక్కన పెట్టేసి ఇప్పుడు పప్పులో ఉండాలి గురించి చూద్దాం. టేబుల్కి వచ్చి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, పప్పు ఉడికింది కదా, నీళ్లు తీసేసుకున్నాము. నీళ్ళు తర్వాత మళ్ళీ మనం పోసుకోవాలి ఉండ్రాలు ఉడకటానికి, బెల్లం ఉడకటానికి. చూడండి ఇప్పుడు దీన్ని కలబెట్టుకోండి. కొంచెం మర్చిపోయాను ఫ్రెండ్స్, పప్పు ఉండ్రాల్లో పప్పులో బెల్లం వేయాలి. నేను ఆల్రెడీ 4 బొట్టు పెట్టుకున్నాను. ఎంత వేయాలి అంటే కొంచెం తక్కువే ఫ్రెండ్స్, కొంచెం తక్కువే వేయండి. ఓకేనా? చాలు, ఒక 2 టీ స్పూన్లు, ఎక్కువ అవసరం లేదు. 2 టీ స్పూన్లు ఆ టేస్ట్ అనేది తెలియటానికి. ఓకేనా? ఇప్పుడు కలిపేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కలిపేసిన తర్వాత ఇన్ని నీళ్ళు అవసరం లేదు. ఇవ్వండి, ఇవి పోసేసాను. ఓకేనా? మరి మెత్తగా ఉండనివ్వకండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించండి, పప్పు పెట్టేయండి పొయ్యి మీద. పప్పు అనేది దగ్గరకు రావాలి. ఉండండి, ఇదంతా కూడా మనం శుభ్రంగా తీసేసుకుందాం. ఉండ్రాలు సగం ఉడికినాయి ఫ్రెండ్స్, సగం ఉడికినాయి. పప్పులో ఉండ్రాలు పప్పులో వేసి ఉడకబెట్టుకోవాలి. సగం ఉడికిన ఉండ్రాలు మనం మళ్ళీ ప్లేట్ పెట్టేద్దాం. మోమోస్ అవి ఉడికేటప్పుడు చూపిస్తున్నాను మీకు. ఓకే ఫ్రెండ్స్, తీసేద్దాము. పప్పులో ఉండాలంటే ఏం లేదు, పప్పులో పెట్టేసుకున్నాము మెత్తగా. దాంట్లో బెల్లం వేసి తిప్పేసి పక్కన పెట్టేశాను. ఇదిగోండి కచ్చా విచ్చగా వండిన ఉండ్రాలు. ఇదిగోండి దీంట్లో వేసేయాలి. పప్పులో ఉండ్రాలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. చూసారా మనకు ఉండ్రాలు ఎంత నీట్గా వచ్చినాయో. కట్టేసింది నాకు ఆయన తీసినప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఉండ్రాలు వేసాం కదా, ఇదిగోండి ఉండ్రాలు, పప్పులో ఉండాలి. ఇలా అంటా ఉండాలి, ఇలా గెంటి పెట్టి తిప్పబాకండి, ఇలా అనాలి. ఇవి మీడియం మంట మీద ఆ ఉండ్రాలు అనేది అన్ని పీల్చుకోవాలి. ఆ పప్పుని అనేది ఉడికిపోతాయి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి పప్పులో ఉండ్రాలు ఉడికినాయి. ఈ దగ్గరకు వచ్చేదాకా ఉడకబెట్టేసుకున్నాను. ఇప్పుడు కట్టేస్తున్నాను. ఇప్పుడు కట్టేసి మీకు చూపిస్తాను. చూడండి అలా ఉండాలి పప్పులో ఉండాలంటే. చూడండి ముందుగా వినాయకుడు పెట్టుకుంటున్నాను. ఇక్కడ మనకి వినాయకుడు ఇట్లా పెడితే అట్లా పెట్టకూడదు ఫ్రెండ్స్. చూడండి పసుపు, అక్షంతలు, కుంకుమ ఇవన్నీ వేసి సిద్ధ వినాయకుడికి ఇవ్వండి. నేను కొనుక్కొచ్చిన వినాయకుడు
బుజ్జి బుజ్జి వినాయకుడిని నిలబెట్టాను. ఇప్పుడు మనం వినాయకుడికి బొట్లు అనేది పెట్టుకున్నాము. మన బుజ్జి బుజ్జి వినాయకుడికి బొట్లు పెట్టుకుంటాం. ఐదు బొట్లు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. వినాయకుడిని ఇలా పెట్టుకోవాలి. ఒక నిమిషం. అలా బుజ్జి వినాయకుడు చక్కగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పువ్వులు గడ్డి గరిక అవన్నీ అలంకరిస్తాను. జిల్లేడు పూలు, మర్రాకు, గరిక, చూడండి ఫ్రెండ్స్, మన బుద్ధ వినాయకుడి కోసం టోపీ ఇలా పెట్టాలి. టోపీ ఎందుకండి వినాయకుడి కోసం టోపీ అని పెట్టేసాను నేను. ఓకేనా, ఇప్పుడు ఇవన్నీ దగ్గర పెట్టుకుని ముందు పూలు అలంకరిద్దాము. వినాయకుడి బొమ్మ పెట్టినా సరే మనం ఇంకోటి పెట్టుకోవాలి. ఇలా పసుపు అనేది అది కూడా ఇక్కడే పెడుతున్నాను. బొట్లు పెట్టేస్తాను. ఇప్పుడు సిద్ధి వినాయకుడికి ధన్యం. చూడండి ఫ్రెండ్స్, ఇలా అనేది వెయ్యాలి. ఆయనకి ఇచ్చిన పూలన్నీ పెట్టాలి. చింకు పూలు, అలాగే ఈ బుట్ట వినాయకుడికి మన ఇప్పుడు ఉండే దేవుడు పెట్టాలి.
అనేది పెట్టచ్చు కదా. దీపం అనేది ఏమండి వేసుకుంటే వేసుకుంటుకోవడం ఈసారి శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే నమస్కారం కపిలో గజ్జకు లంబోత్తర వికో తొండకము నేతదంతమును దూరపు బొచ్చపు వాయువాస్తాము మండుగ ప్రయోజగర్జనం మొలను మెల్లని చూపులతో మందహాలు ఓం గష్టార్థాయ నమః ఓం విదురాజాయ నమః ఓం శివాయ నమః ఓం శ్రీకారాయ నమః ఓం శాస్త్రాయ నమః ఓం విష్ణుప్రాయ నమః ఓం భక్త జీవితాయ నమః ఓం జితాయ నమః ఓం వినాయకాయ నమః ఓం దైవమాత్రాయ నమః ఓం దివాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుమాయ నమః ఓం కృతాయ నమః ఓం సుప ఓం సుగుణిదాయ నమః ఓం సుదాయ నమః ఓం సుగాయ నమః ఓం మహాగణపతే నమః ఓం న్యాయాయ నమః ఓం కాలాయ నమః ఓం మహాబలాయ నమః ఓం కేరాయ నమః ఓం లంబకాయ నమః ఓం అద్వితాయ నమః ఓం విడాయ నమః ఓం దృఢాయ నమః ఓం మహావీరాయ నమః ఓం మధ్యాయ నమః ఓం మంగళస్వరూపాయ నమః ఓం ప్రమదాయ నమః ఓం కోమదాయ నమః ఓం ప్రజాయ నమః ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం విషయ నమః ఓం విశ్వేశ్వర నమః ఓం గయాయ నమః ఓం విఠార్థాయ నమః ఓం పదయ నమః ఓం వాకుత్థాయ నమః ఓం శృంగారాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం బలాయ నమః ఓం వరుష్ఠాయ నమః रोगाय नमः ओम मंत्रकृते नमः ओम दारिद्र्यस्वभावाय नमः ओम भरवाय नमः ओम सर्वाय नमः ओम सर्वकृते नमः ओम सर्वनेत्राय नमः ओम सर्वसिद्धिप्रदाय नमः ओम सर्वसिद्धिप्रदाय नमः ओम सर्वसिद्धे नमः ओम पंचायताय नमः ओम पार्वताय नमः ओम भगवे नमः ओम गुरुवे नमः मोक्षे नमः ओम कुंजराय नमः ओम बहाराय नमः ओम प्रमोदाय नमः ओम मनोदाय नमः ओम काव्य नमः ओम दुहाय नमः ओम काव्य नमः ओम विकटाय नमः ओम ब्रह्मचार्य नमः ओम गणाधिपताय नमः ओम ब्रह्मचुपने नमः ओम ब्रह्मचार्य नमः क्षय नमः ओम ऐश्वर्यकाराय नमः ओम ऐश्वर्यकाराय नमः ओम ऐश्वर्यकाराय नमः ओम ध्यान नमः ओम विष्णु नमः ओम गंगाय नमः ओम गणाधाय नमः ओम अक्षाय नमः ओम ज्योतिषे नमः ओम भक्ताय नमः ओम भावाय नमः ओम मंगलप्रदाय नमः ओम अष्टस्य नमः ओम अष्टपुतार्थाय नमः ओम सर्वदाय नमः ओम शक्ताय नमः ओम सर्वनाय नमः ओम ऐशाय नमः ओम उताय नमः ओम वेंकटाय नमः ओम समस्तमूर्तये नमः ओम सत्याय नमः ओम सर्वे नमः ओम विभातकाय नमः ओम विष्णुते नमः ओम विष्णुताय नमः ओम कल्याण गुरुवे नमः ओम उन्नतमेधाय नमः ओम वराय नमः ओम समस्त गदाराय सर्वेश्वर अक्षर ओम गीताय नमः అయిపోయింది ఒకనొక అదే కథ ఒకనాడు బలిసరుని సేవించి విజయనగరం కొనుక్కొని అధిపతి కానీ కంపంగి మురికి గజానుడు మరుగుచ్చువాడని అసమర్థుడు కానని ముల్లోకంలో ఉన్న పుణ్యనదు స్నానమాడి ముందుకు న్యాయతో వచ్చారు వారి దివ్యత్వము ఘోరమైన నైశ్వర పలుకు నమ్మకించి కుమారస్వామి నమ్మలి వాహనము ఎక్కి వాయువు ఉద్యోగము నేగే గజానుడు భిన్నమై తండ్రి సమీపించిన అయ్యా ఈ సముద్ర తామంగిన విద్యార్థులు తగువే నీవు పాత చెవుకుడే నా ఎందుకు కటాక్షించి తగు శుభాను తెలిపి రక్షింపవే అని ప్రార్థించి మహేశ్వరుడికి దయాళులు చతుర్థ కార్యం కల్పసత్వం గంగానది చతుర్థం సాంసం పుష్టి కుమారగా నారాయణ కాలం వచ్చిన వాడుగలని సత్తము నారాయణ మంత్రమును ఉపదేశించి గజానన అత్యంత భక్తితో సంబంధించి జన్యుని కైలాసం ఉండేను నూతంగా ప్రమాదమును అత్యంత పూర్వము గంగానది స్నానమాడి వేగం కుమారస్వామి గజానన నదిలో స్నానమాడి ఆశ్చర్యపరుచుడు తండ్రి సమర్థును గజానన నమస్కారం గణపతి పప్పా మోరియా అనండి ఓం గణపతి పప్పా మోరియా 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 ఓం గణపతి పప్పా మోరియా ఓం గణపతి పప్పా మోరియా ఓం గణపతి పప్పా మోరియా ముంజీ కొట్టాలి తిద్దాం అన్ని చేద్దాం బుజ్జి బుజ్జి గణపయ్య సాంగ్ బుజ్జి బుజ్జి గణపయ్య బుజ్జి గణపయ్య శరణు గణేశ శరణాలయ్య శరణు గణపయ్య శరణు గణేశ శరణాలయ్య
కొట్టి తెచ్చుకుని చూడు. తీసేసుకుని వేద్దాం. ఆ గదిలో పెట్టావు, అది పెట్టావు కదా దూపం పెట్టాక కొబ్బరికాయలు కొట్టండి. మేము కొట్టేసాను. నూరా दो मिनट का नालू 2 मिनट का 2 मिनट है चलो कोट मार के मजलो కూర్చో గట్టి కొట్టు అది కొట్టు మీరు కొట్టియండి. కొట్టు అట్టుకుంటే ముద బై కొట్టి కడది గుడ్ గర్ల్ ముద బై కొట్టు బై పానీ వద్దు. అత్యంతలు వేసి దండం పెట్టుకోమ్మాయి. అత్యంతలు ఉండి చూడాడా అయిగో ఇగో నీ పక్కన సిద్ధివినాయకుడి మీదే దండం పెట్టుకో. जय गणेश महाराज की 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 जय गणेश जय गणेश जय गणेश గుంజులు తీయండి. అత్యంతలు వేసి దండం పెట్టుకుని బొట్టు పెట్టుకోండి. ఇద్దరు గుంజీలు తీయండి. సిద్ధివినాయకుడి మీదే వేయాలి. ఐదు ఐదు దండం పెట్టుకోండి.
కాలు సర్దుకో అనుకో కాలు కూడా అనుకో పైకి గుడ్